మనము దేవుని యొక్క సేవకుల ద్వారా మనం విన్నాం. ఈ సమయంలో ఒక 3 విషయాలు త్వరగా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనము కొన్ని విషయాలు మత్తయి సువార్త నుండి మనం నేర్చుకున్నాం. నిజమే, బ్రదర్ తెలియచేసిన రీతిగా మనకు 2-3 తరాలు మనకు తెలుసు, కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే 42 తరాలు క్రీస్తు వెనక మొత్తం మనం గమనించగలిగితే 42 తరాలు కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా 1వ అధ్యాయాన్ని చదివితే 17-18 వచనాలు మీరు జాగ్రత్తగా కనిపిస్తే 14 మొత్తం ఎంతండి? 42 తరాలు మనకు కనిపిస్తాయి. నిజంగా నేను మా నాన్నగారి పేరు చెప్పగలను, మా నాన్నగారి పేరు చెప్పగలను, కానీ ఆ తర్వాత నాకు తెలియదు. యేసు కోసం చాలామంది ఎటకారంగా మాట్లాడేవారు ఒకసారి బైబిల్ జాగ్రత్తగా చదివితే మనం ఎక్కడ నుండి వచ్చాం, యేసు ఎక్కడ నుండి వచ్చారు అనేది మనకి స్పష్టంగా బైబిల్ తెలియచేస్తుంది. చాలామంది మనిషి కోతు నుండి వచ్చారు అని కొంతమంది చెప్పారు. ఆ తర్వాత కోతు నుండి వచ్చారు అని చెప్పిన వ్యక్తే చివరికి ప్రభు గురించి గొప్పగా తెలియచేశాడు. హల్లెలూయా. ఈరోజు మన కోతు నుండి రాలేదు. దేవుడు నేల మట్టి నుండి మనిషిని తీసి తయారు చేసి ఈరోజు మానవ వ్యవస్థను స్థాపించారు. ఈరోజు ఆదాము నుండి మనం గమనిస్తే ప్రతి మానవుడు వచ్చారు. వెదర్ ఇట్ ఈస్ యుఎస్ఏ, అమెరికా అయినా, భారతదేశమైనా, మరొక దేశమైనా, ప్రతి వారము కూడా ఆదాము నుండి వచ్చిన వారమే. ఇది కూడా ప్రారంభంలో చాలామంది అంగీకరించలేదు, కానీ చాలామంది ఆ తర్వాత ఒప్పుకున్నారేంటో తెలుసా? మనమందరము ఒకరి నుండే వచ్చాం. కనుక యేసుక్రీస్తు వారికి ఎంతో జీనియాలజీ కనిపిస్తుంది, వారసత్వము, వంశావళి కనిపిస్తుంది. కనుక ఈ దినాన్ని మనం గమనించగలిగితే, ఆ వంశావళిని మనం అర్థం చేసుకోగలిగితే, అక్కడ ఎందుకు అన్ని వంశావళి రాశారంటే వారందరికంటే కూడా యేసు ప్రాముఖ్యమైన వాడు అని తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్తగా గమనించగలిగితే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఇందాక అన్నీ తెలియచేసిన రీతిగానే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే మనల్లో పాపము అనేది ఏలుబడి చేస్తుంది. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఒకవేళ త్రోవ చూపేయడం అనుకోండి, ఇద్దరు వెళ్ళి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. అవునండి, ఇది వాస్తవం. ఒక సిన్నర్, ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. ఈరోజు మనం గమనించగలిగితే చాలామంది మనిషి దేవుడిగా భావిస్తూ జీవిస్తున్న ఈ దినాలలో దేవుడే మన కోసం మానవుడిగా ఈ లోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం అనుకోవచ్చు, ఆయనే ఎందుకండి, నేను వెళ్ళిపోదును కదా ఆయన దగ్గరికి అని. అలా వెళ్ళిపోదామని చాలామంది తపస్సులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక మనిషి పరిమితమైన వాడు. మనిషిని ఎక్కడైనా బంధించేయచ్చు. గట్టిగా బంధిస్తే 400 దాటి ఇక్కడ బంధించేయచ్చు మనల్ని, కానీ దేవుణ్ణి బంధించలేం. మనము పరిమితమైన వాళ్ళం, దేవుడు అపరిమితుడు. అంటే పరిమితమైన వ్యక్తి దేవుడు కాదు. ఇప్పుడు ఈ పరిమితమైన వ్యక్తి అపరిమితమైన దేవుని దగ్గరికి వెళ్ళలేడు. అందుకే దేవుడే మన కోసం ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మనం వెళ్ళలేం. నేను అంటున్నాను, మనం వెళ్ళలేం అనడానికి రుజువు ఏంటంటే, ఆయన కలుగు చేసిన నక్షత్రాన్ని మనం చూస్తే ఒక నక్షత్రము నుండి మరొక నక్షత్రానికి ప్రయాణం చేయడానికి మన జీవితాలు, మనందరి జీవితాలు ఒకవేళ కలిపినా కూడా మనము మరొక నక్షత్రం దగ్గరికి మనం వెళ్ళలేమంట. అలాంటిది వాటిని కలుగు చేసిన దేవుని దగ్గరికి ఎలా వెళ్ళిపోతాం? వి కెనాట్ రీచ్. మనం ఆయనను చేరుకోలేం. మీకు అర్థం అవడానికి ఒకసారి ఉదాహరణ కూడా చెప్పాను. మెట్లు ఎక్కడం కష్టమా, మెట్లు దిగడం కష్టమండి? మెట్లు ఎక్కడం కష్టమండి, దిగడం సులభం.
ఇప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు బలహీనంగా ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందిగా ఎక్కుంటారు, దిగేటప్పుడు అంత కష్టపడవసరం లేదు, ఈజీగా దిగేయచ్చు. నేను సీఎం గారిని, ఎన్టీ రామారావు గారు చదువుకున్న, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చదువుకున్న ఒక క్రైస్తవ మిషనరీ స్కూల్లో, స్కూల్ వ్యవస్థను ఎవరు స్థాపించారు? మనోళ్ళేం కాదు, క్రైస్తవులు, మిషనరీస్ అంటాం. వారు స్థాపిస్తే అలాంటి స్థాపించిన స్కూల్స్లో, ఆ క్రైస్తవ స్కూల్స్లో చదువుకున్నారు ఎవరో తెలుసా? ఎన్టీ రామారావు గారు, అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు. వీళ్ళు అక్కడికి కీబోర్డ్ క్లాస్ నేర్చుకోవడానికి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ చాలా రాష్ట్రాల నుండి వస్తారు, చాలా రకాల లేకపోతే పాడేవారు కానివ్వండి, కీబోర్డు కానివ్వండి, తబలా కానివ్వండి, రకరకాల కళాదర్శిని అని పేరు ఉంటుంది దానికి. లోయలా క్యాంపస్, ఒకవేళ పొరపాటున మీరు విజయవాడ వెళ్తే లోయలా క్యాంపస్ అని ఒకటి ఉంటుంది, అందులో ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ కనిపిస్తాయి. అలాంటి ఒక నెల నేను నేర్చుకోవడానికి వెళితే అవన్నీ చూశాను. అయితే మాకు ఒక రోజు హాలిడే వచ్చింది, అది ఆదివారం. అయితే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తమిళనాడు, కేరళ వీళ్ళందరూ అన్నారు, మనము ఇక్కడ కొండ ఒకటి ఉంది దగ్గరలో, వెళ్ళొద్దామని అన్నారు. వెళ్ళొద్దామంటే సరే సరదా కదా, వారితో పాటు వెళ్ళాను. వెళితే ఆ కొండ ఎక్కేసరికి ఎన్నిసార్లు ఆగిపోయానో కూడా నాకే తెలుసు. పక్కలో నొప్పి వచ్చేసేది. సడన్గా ఎవరన్నా నడిచారనుకోండి ఎక్కువ దూరం, పక్కన ఏమొచ్చేద్ది? నొప్పి వచ్చేద్ది అనమాట. అలా వచ్చేస్తుంటే వీళ్ళు అనుకుండేవారు, ఈయన అనవసరంగా తీసుకొచ్చారా బాబు, వీడి వాళ్ళు మనం ఆగిపోతున్నాం అనుకున్నారు వాళ్ళందరూ. ఎక్కడం చాలా కష్టం. అయితే అలా ఎక్కుతూ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న కుర్రోడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనం మెట్లు ఎక్కేటప్పుడు మనం సపోర్ట్ తీసుకొని వచ్చాం పైకి, అవునండి, దాని మీద కూర్చొని జారుకొని వెళ్ళిపోతున్నాడు నీట్గా. ఎక్కడికి? కిందకే. ఎన్నో గంటల తరబడి ఎక్కితే ఆడేమో నిమిషాల పాటలు ఏమైపోతున్నాడు, కిందకి నీట్గా వెళ్ళిపోతున్నాడు. నేను అంటున్నాను, మనము దేవుని దగ్గరికి చేరుకోలేం, దేవుడు మన దగ్గరికి చేరుకోగలడు. ఒక పాపి నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి చేరలేడు. అందుకే ఆయన మన కోసం భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అందుకే మనకులాగే జన్మిస్తే ఆయనలో కూడా ఏముంటుంది? పాపం ఉంటుంది. అందుకే ఏ కలయిక లేకుండా పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, దేవుని యొక్క అనుగ్రహంతో ఆమె గర్భం ధరించింది. కనుక నేను ఎక్కువ చెప్పట్లేదు. అందుకే ఆయన జన్మ చాలా పవిత్రమైనది. అందుకే ఆయన పవిత్రమైన జన్మ ద్వారా మనలందరినీ పవిత్రపరచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఇప్పుడు రెండో విషయం, అందుకే ప్రపంచమంతా కూడా ఆయన పుట్టుకొని ఏం చేస్తుందనంటే సెలబ్రేట్ చేస్తుంది. హల్లెలూయా. క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా పక్కన పెట్టేయండి. చేసుకోకూడదని ఇంట్లో కూర్చోవడం కంటే క్రీస్తు కోసం 2 మాటలు నేర్చుకోవడానికి మందిరానికి వస్తే తప్పేమీ లేదు. కనుక ఈ దినాన్ని ప్రపంచమంతా క్రీస్తుని ఆరాధన చేస్తుంది. వేర్ ఎవర్ వి గో, మనం ఎక్కడికి వెళ్ళినా, వెదర్ ఇట్ ఈస్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, లేదా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా, లేదా స్కూల్స్కి వెళ్ళినా, రెస్టారెంట్లకు వెళ్ళినా, లేకపోతే బట్టల షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రభు యొక్క ఆనవాళ్ళు కనిపిస్తుంది. కారణం, ఇది అందరికీ శుభవార్త. మనం గమనించగలిగితే సీఎం గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంతమందికి శుభవార్త వచ్చింది. ఎవరికి? స్త్రీలకి. ఏంటంటే ఆ పథకం? స్త్రీల పథకం ఏంటి? బస్ ఫ్రీ. మేము డబ్బులు ఎట్టుకొని ఎక్కినా మాకు ఏం దొరకట్లేదు, సీట్ దొరకట్లేదు. ఉదయం 5 గంటల నుంచి బస్సులు అలా తిరుగుతూనే ఉన్నాయండి. కాకినాడ ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో నేను పుట్టినప్పటి కానించి ఇప్పుడు దాకా చూడలేదు. లెగడం ఆలస్యం, నిమిషాల పరిలో 5 నిమిషాలకు ఒక బస్సు, 5 నిమిషాలకు ఒక బస్సు. ఏ బస్సు అయినా ఖాళీగా వస్తుందా, ఖాళీగా వెళ్తుందా అని రోడ్డు దగ్గర కాబట్టి చూస్తే ఒక్క బస్సు కూడా ఖాళీ ఉండలేదు. అందరూ ఆధార్ కార్డులు పెట్టుకొని లైన్లో నుంచి ఉంటున్నారు. ఫ్రీ. ఇది శుభవార్త ఎవరికి? లేడీస్కే, మాకు కాదు. ఈరోజు నేను అంటున్నాను, కానీ యేసుక్రీస్తు గురించిన శుభవార్త ఇది కేవలం కొంతమందికే కాదు. చాలామంది అనుకున్నట్లుగా ఇది అమెరికా మతము కాదు. దేవుడు అనేవాడు అందరికీ దేవుడే.
దేవుడనే వాడికి కులము లేదు, మతము లేదు. దేవుడనే వాడికి ఇవేమీ భేదాలు లేవు. దేవుడనేవాడు అందరినీ ప్రేమించేవాడిగా, అందరి కోసం వచ్చేవాడిగా, అందరినీ రక్షించేవాడిగా ఉండాలి. అయితే ఈ లక్షణాలు మన ప్రభువైన యేసులో కనిపిస్తున్నాయి. హల్లెలూయా. అందుకే ఆయన గురించిన వార్త ఈరోజు మనందరికీ శుభవార్త. కనుక ఈ శుభవార్తను మూడవదిగా ఏం చేయాలో తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడో మనం అర్థం చేసుకున్నాం. మనం వెళ్ళలేం, మన పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. రెండవది, ఆయన ఈ లోకానికి రావడం ఇట్స్ ఏ గుడ్ న్యూస్, మనందరికీ శుభవార్త. ఇప్పుడు చాలామంది పిల్లలు ఎవరు ఆనందిస్తారు అంటే, బట్టలు వాడు ఎవరైతే ఏ తల్లిదండ్రులు అయితే బట్టలు కొన్నారో ఆ పిల్లలు చాలా కలకల్లాడిపోతారు, అవునండి. కానీ కొనలేని పిల్లలను చూస్తే వాళ్ళు చాలా బాధపడతారు. అంటే ఒకరికేమో ఆనందం, ఒకరికేమో ఆనందం లేదు. ఒకరికేమో శుభవార్త, ఒకరికేమో శుభవార్త కాదు. కనుక ఈ దినాన్ని మనం గమనించగలిగితే, కానీ క్రీస్తుని గురించిన వార్త మనందరికీ శుభవార్తే. ఈ వార్త కోసం ఎక్కడైనా ప్రకటించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకే గొర్రెల కాపరులు, జ్ఞానులు ఏం చేశారో తెలుసా? వారు దేవుని యొక్క మాటలను ప్రకటించే వారిగా ఉన్నారు. నేను అనేక ప్రజలు ఎదుట ఈ మైకు ఎక్కడ ఇచ్చినా కూడా నేను ధైర్యంగా మాట్లాడగలను. ఎందుకనంటే నేను చెప్తుంది నా వార్త కాదు, నేను చెప్తుంది పరిశుద్ధుడైన క్రీస్తుని గురించిన వార్త. హల్లెలూయా. ప్రకటించిన నాలో ఒకవేళ తప్పిదాలు కనిపించొచ్చేమో, కానీ మనం ఆరాధన చేస్తున్న యేసు క్రీస్తు వారిలో ఒక్క మచ్చైనను డాగైనను లేదు. అందుకే అధికారులు, మహాత్మా గాంధీ లేదా అంబేద్కర్, లేకపోతే ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప వారందరూ కూడా యేసు పాదాలకు నమస్కారం చేయడానికి, యేసుకు సాష్టాంగపడడానికి, యేసు బోధలు అనుసరించడానికి, యేసు బోధల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి వారు ఇష్టపడ్డారంటే మన ప్రభు ఎంత గొప్పవాడు అనేది మనం గమనించాలి. నేను అంటున్నాను, ఆ ప్రభు కోసం మనం ఏం చేయాలట? ప్రకటించాలి. ఈరోజు చర్చ్ అయిపోగానే ఎవరో ఒకరు, ఒక్కరైనా ఈ చీర ఎక్కడ కొన్నావు అని అడగకపోతే నన్ను అడగండి. ఏ షాప్లో కొన్నావు అని అడగకపోతే నన్ను అడగండి. ఆల్రెడీ అడిగేసే ఉంటారు. ఎక్కడ కొన్నావు పిన్ని, ఎక్కడ కొన్నావు అక్క, ఏ నీకు తెలీదా సిఎంఆర్ పెట్టారు కదా, 1+1 ఆఫర్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఏ నీకు తెలీదా నేను తీసుకెళ్ళనా? అంటే మనకు ఒక బట్టలు కొనుక్కుంటే, ఒక శారీ కొంటే, ఒక వస్త్రాన్ని కొంటే దాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాం. అంటే ఒక వస్త్రం గురించి చెప్తున్నాం, కానీ మనకి రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు, నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. దాని గురించి ఏ పూటైనా దేవుని కోసం ప్రకటిస్తున్నామా? ఇన్ని రోజులు మీరు నీట్గా ప్రతిరోజు మనకి కార్యక్రమం జరుగుతుంది. ఎంతో మీకు చెప్పింది చెప్పకుండా మేము చెప్పాలి. మీరు మారుతున్నా మారలేకపోయినా అదొక మరో విషయం. కొంతమంది ప్రార్థనకి ఇవ్వండి అంటే ఇందాక అన్నీ చెప్పినట్టు, ప్రభువా నీ సేవకుని ద్వారా ఏం రావాలి? మర్మాలు రావాలట. మర్మాలు, లోతైన మర్మాలు కావాలంటారు, కానీ మన బ్రతుకుల్లో మార్పు ఉండలేదు. ఈరోజు నేను అంటున్నాను, ఇన్ని మాటలు మనం వింటున్నప్పుడు మనము హృదయంలో మార్పు పొంది, ఆ మార్పు పొందిన జీవితాన్ని 10 మందికి మనము తెలియచేస్తే, డబ్బు ఎలాగే ఇవ్వలేం, లేకపోతే మనకున్న జ్ఞానాన్ని ఎలాగే ఇవ్వలేం, ఏది ఇవ్వలేం. కానీ ఏదైనా ఇవ్వగలమంటే ఉచితంగా, అది క్రీస్తుని గురించిన వార్త జీవితాన్ని 10 మందికి మనము ఉచితంగా ఇవ్వచ్చు. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని అనేక మందికి ఇద్దాం, అనేక మందిని ప్రభు యొద్దకు మనము నడిపిద్దాం. నేను అంటున్నాను, ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే, ఒకలాంటి భయంతో నేను బ్రతుకుతున్నానంటే, ఒకలాంటి ఆలోచన కలిగి నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నానంటే కారణం ఏంటో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మనలో లేకపోతే, ఆయన భయమే నాలో లేకపోతే నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను, తల్లిదండ్రుల మాట విన్ను, ఎవడు ఎలా చెప్తే ఏంటి, ఎవరితో సంబంధం లేదని నా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటాను. కానీ ఒక మార్గములో నడుస్తూ ఒక మాట ప్రకారంగా మనం జీవిస్తున్నామంటే దేవుడు మనలో ఉన్నారు కాబట్టే. అలాంటి ప్రభువుని అనేక మందికి పరిచయం చేస్తే
అనేక మంది త్రాగుబోతులు మారుతారు. అలాంటి ప్రభువుని పరిచయం చేస్తే వ్యభిచారులు మారుతారు. ఇలాంటి గొప్ప వ్యక్తిని, యేసుని పరిచయం చేస్తే డ్రగ్స్లో నుండి, వ్యభిచారాల్లో నుండి, దొంగతనము నుండి, రకరకాల వ్యసనాల నుండి బయటకు వస్తారు. ఎంతమంది దొంగలు మారలేదండి? స్టువర్ట్పురం అంటే దొంగలకి హెడ్ క్వార్టర్స్ అనమాట. ఏదన్నా బలమైన బంగారం పోయిందనుకోండి, డైరెక్ట్గా పోలీసులు అక్కడికి వెళ్ళిపోయేవారట. ఎక్కడికి? స్టువర్ట్పురం. రే తీస్తే మీరే తీయాలి. ఏంటండి, మనిషి ఉండంగా, మనిషి చూస్తుండగానే మెళ్ళో చైన్ కనబడింది కదట. అంత నైపుణ్యత కలిగిన వారు. అలాంటి వారి దినాన్ని బైబిల్ పట్టుకొని దేవుని కోసం బ్రతుకుతున్నారు. హల్లెలూయా. పోలీసులే దండం పెడేసేవారంటారు, రే మీరు మారండ్రా అంటే వారు మారేవారు కాదట. ఆ తర్వాత మారిన తర్వాత మీరు ఎలా మారేర్రా బాబు, మీరు ఎలా మారేర్రా అంటే, ఇదిగో ప్రభు ద్వారా మారాం. అందుకే స్టువర్ట్పురం కాస్త ఏమైనా మారిపోయింది తెలుసా? సువార్తపురం అని మారిపోయింది. హల్లెలూయా. పేరే మారిపోయింది. ఎందుకనంటే దొంగలు మారిపోయారు. అలాంటి ఒక మంచి వ్యక్తిని, అలాంటి ఒక యేసుని మనం పరిచయం చేసేవారుగా ఉంటే ఎంత గొప్పదనం. అలాంటి వారుగా ఉందాం. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. మనం ఇక్కడ నుండి ఏది తీసుకుని వెళ్ళాం. ఒక బిల్డింగ్ తీసుకెళ్ళాం, రింగులు పట్టుకెళ్ళాం, బంగారం పట్టుకెళ్ళాం, కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాం. కానీ ఈరోజు మన ఆత్మ మన దేవుడిచ్చిన దగ్గరికి చేరాలి అంటే అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. అంటే పాపంతో మన ప్రభు దగ్గరికి చేరలేం. కనుక యేసు ద్వారా మన పాప క్షమాపణ దొరుకుతుంది. తద్వారా మన మోక్షానికి వెళ్ళగలుగుతాం. దేవుడికి మాటలు మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనం ముగింపులోకి వస్తున్నామండి వాక్యానికి. ఆ తర్వాత ఎంత సమయమైనా మీరు పట్టించుకోరు. అది కూడా నేను టైం బట్టే నేను కొన్ని కట్ చేసే అవసరమైతే మిమ్మల్ని బేగా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాను. ఈ సమయంలో నాన్నగారు కూడా కొన్ని శుభవాలు వారు తెలియజేస్తారు. కనుక ఈ సమయంలో నాన్నగారికి మైక్. సరే, మంచిది. ఈ సమయంలో మనమందరము ఇంతవరకు వాక్యాన్ని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినాన్ని మాతో మాట్లాడారు.